హీరో శివాజీ చేసిన కామెంట్స్‌కి ఇది నా రెండవ వీడియో. దీనికి ముందు వీడియోలో నాణానికి అటువైపు చూపించాను. ఇప్పుడు ఇటువైపు చూపించాలన్నది నా ప్రయత్నం. నిజానికి హీరో శివాజీ చేసిన ఈ కామెంట్స్ లాంటి వాటిని గతంలో ఐపీఎస్ ఆఫీసర్లు, డీజీపీ లాంటి స్థాయిలో ఉన్నవారు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉన్నవాళ్ళు, జిల్లాల ఎస్పీల స్థాయిలో ఉన్నవారు కూడా ఆడవాడు కొంచెం సరైన హోందాపరమైన డ్రెస్ వేసుకుంటే వారి మీద అటాకులు తగ్గుతాయేమో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు చెప్పినప్పుడు చాలామంది స్త్రీవాదులు, ఉద్యమకారులు దాన్ని వ్యతిరేకించడము, అలా వ్యతిరేకించడంతో వాళ్ళు తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది నిజానికి. ఇప్పుడు సరిగ్గా శివాజీ విషయంలో కూడా జరుగుతున్నది అదే. ఉమెన్ కమిషన్ దాకా వెళ్ళడం అనేది సమాజంలో ఒక 99% శివాజీ చేసిన వ్యాఖ్యలను ఎస్ అంటారు. ఒక పెళ్ళికి వెళ్ళాం అనుకుందాం. ఒక ఒక అమ్మాయి, ఒక స్త్రీ 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వయసులో ఏదైనా వయసు పెట్టుకోండి మీరు, అందంగా, సెక్స్ అప్పీల్గా, ట్రాన్స్పరెంట్గా, ఇంకా చెప్పాలంటే కొంచెం ఇక నేను కావాలని కొన్ని పదాలు అవుతున్నాను, క్లీవేజ్ లాంటివి అంటే కనిపిస్తూ, నడుము, నాభి ప్రాంతము లాంటివి కూడా కనిపిస్తూ, చూడగానే ఒక సెక్స్ అప్పీల్గా అనిపించేలాగా ఉన్నప్పుడు ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరిలో కొంతమంది దొంగ చూపులు చూస్తారు, కొంతమంది చొంగ కార్చే చూపులు చూస్తారు, కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు, కొంతమంది ఎవరూ చూడట్లేదంటే చూస్తారు, ఎవరిని చూస్తుంటే మాత్రం శ్రీరామచంద్రులాగా నటిస్తారు, కొంతమంది మనసులో ఏవో అనుకుంటారు. మొత్తం మీద ఆడవాళ్ళు కూడా కన్నార్పకుండా చూస్తారు ఆ ఇంకొక స్త్రీ గురించి. కానీ చాలామంది ఏమనుకుంటారు మనసులో చెప్పండి. చాలామంది, నాకు తెలిసి 99% ఏమనుకుంటారంటే, ఏంటది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉన్నారు, పోనీ 20 ఏళ్ళ వయసు దగ్గర ఏంటి అమ్మాయి పెళ్ళి కావాలి, ఆ డ్రెస్ ఏంటి, ఇటు అలా మరీ దారుణంగా అన్నీ కనిపించిపోతూ ఎవరైనా ఉంటారా, ఇటు ఆ నడుము అన్నీ కనిపించిపోతూ ఏంటది అని అనుకుంటారు మనసులో. పైకి అంటారా లేదన్నది పక్కన పెడతాం. అసలు మనందరూ దొంగ లోపల ఉన్నారు కదా. శివాజీ చేసిన మిస్టేక్ కానీ కరెక్షన్ కానీ ఏదైనా ఉందంటే అదే మనందరం మనసులో అనుకుని పైన చెప్పాడు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే శివాజీ చెప్పింది రైట్ కంటెంట్ అయితే రైట్ కంటెంట్ని రాంగ్ వర్డింగ్తో చెప్పి ఇన్అప్రోప్రియేట్ వేదిక మీద చెప్పడం జరిగింది. ఎమోషనల్గా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ యాక్చువల్ స్పాంటేనియస్గా చెప్పడం జరిగింది. అలా కాకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఏమంటే ఈ మధ్యన నిధి అగర్వాల్ అనే ఒక హీరోయిన్ లులు అనే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అందరూ మీద పడ్డారు. అందరూ మీద పడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, ఆమె బాధపడటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆమె డ్రెస్ సెన్స్, లేదా ఆమె లాంటి వారి యొక్క డ్రెస్ సెన్స్. అంటే హీరోయిన్లు ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా డ్రెస్ వేసుకుంటే బహుశా మీకు బాగుంటుందేమో అనుకుంటున్నానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి లాజికల్గా, కన్విన్సింగ్గా, అందంగా చెప్పి ఉంటే అఫ్కోర్స్ జనాలు పట్టించుకుని ఉండేవారు కాదు, లేదా నీ యొక్క అంతరార్థాన్ని యాజ్గా తీసుకుని ఉండేవారు. బట్ అలా జరగకపోవడం అయినా సరే ఇక్కడ లాజికల్గా చూసినప్పుడు దాని మీద జరిగిన డిస్కషన్లో చాలామంది సపోర్ట్ చేశారు. శివాజీకి 50% దాటి సపోర్ట్ చేశారు. అందుకని సమాజంలో ఓపెన్ అప్ అవ్వడం జరిగింది. నా శరీరము నేను అనుకునే ఒకానొక దశ నుంచి నీ శరీరం నీదైనా అని ఎదిరించే వాళ్ళు కూడా పెరిగారు యాక్చువల్గా. ఇక్కడ ఆంథ్రపోలాజికల్గా, సోషలాజికల్గా, డెమోక్రటిక్గా, కాన్స్టిట్యూషనల్గా అన్నీ చదివిన మాలాంటి వాళ్ళం ఏంటంటే ఏదో తీర్పు చెప్తున్నట్టుగా అటు ఇటు రెండింటికి సపోర్టింగ్గా కొన్ని పదాలు చెప్పాల్సి వస్తుంది. అదేంటంటే యాక్చువల్గా నమ్మినా నమ్మకపోయినా స్త్రీ పురుషుడితో పోల్చుకుంటే ఆకర్షణీయమైన శరీరాన్ని కలిగి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అందుకని అసలు మన సినిమాల్లో కానీ కావ్యాల్లో కానీ స్త్రీ శరీర సౌందర్య వర్ణన చేసేటప్పుడు కొన్ని అవయవాల్ని ఖచ్చితంగా ఎక్కువగా వర్ణిస్తారు, కొన్ని ఎక్కువగా చూపిస్తారు. మరి కవ్వింపు కాదా? ఈ ప్రాసెస్లో అత్యంత ప్రాచీన కాలంలో నా దగ్గర షార్టెస్ట్ హిస్టరీ ఆఫ్ సెక్స్ అని ఒక బుక్ ఉంది. ఇలాంటి పుస్తకాలు కనుక చదివితే, ఆంథ్రోపాలజీ లాంటి పుస్తకాలు చదివితే అత్యంత ప్రాచీన కాలంలో కొన్ని వేల సంవత్సరాల కిందట హోమోసెపియన్స్గా మనం డెవలప్ అయ్యి మన నాగరికతలను పెంచుకుంటున్న రోజుల్లో ఓహో పురుషుడితో పోల్చుకుంటే స్త్రీ యొక్క శరీరం ఆకర్షణవంతమైంది కాబట్టి ఆమె కొంచెం జాగ్రత్తలు చెప్పాలన్న ఉద్దేశంతో స్త్రీకి ఎక్కువగా
అవయవాలను కప్పే డ్రెస్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది సమాజం, పురుషుడు కాదు. ఆమె కోసమే అది నిజానికి. దానికి ఉదాహరణ కూడా యాన్షియంట్ ఇండియన్ కాస్ట్యూమ్స్ అని దగ్గర పుస్తకం. ఈ పుస్తకంలో ఎప్పుడెప్పుడు స్త్రీకి ఏ విధమైన కాస్ట్యూమ్స్ పెరిగాయి, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి మంగళసూత్రాలు కావచ్చు, మెట్టెలు కావచ్చు, ఇతరత్రావి కావచ్చు, శరీరం అంతా కప్పుకుంటున్న డ్రెస్సింగ్ కావచ్చు. ఆ మాటకు వస్తే కొన్ని ముస్లిం సమాజాల్లో మొత్తంగా ఆమెనంతటినీ కప్పేసే బురఖా లాంటివి కావచ్చు. ఎప్పుడెప్పుడు ఎందుకెందుకు ఎలా వచ్చాయని చూస్తే ఎండ్ పాయింట్ ఒకటే తెలుస్తుంది. ఏంటంటే ఆమె పట్ల పురుషులకు లేనిపోని వింతైన కవ్వింపైన అనాగరికమైన ఆలోచనలు రాకుండా ఉండేందుకు సొసైటీ చేసిన పని. ఇది స్టెప్ నెంబర్ 1, స్టేజ్ నెంబర్ 1. కానీ కాలక్రమంలో ఏమైందంటే స్త్రీని అణచివేసేయడం జరిగింది. నాకు తెలిసి ఒక తెలుగులో కవిత ఉంది యాక్చువల్గా. ఆడదాన్ని అసూర్యం పశ్యల్ని చేసింది ఆడదాన్ని ఆచారాల్లోని కట్టడే, ఆడదాన్ని అంగట్లో బొమ్మ చేసింది ఆధునికతలోని విచ్చలవిడి అని రాస్తుంది ఆవిడ. కాలక్రమంలో స్త్రీని నీ శరీరం కవ్వింపు నాకు కలిగిస్తుంది కాబట్టి లోపల కూర్చో, నువ్వు ఏదో పెళ్లి చూపుల్లో తల ఉంచుకుని ఉండాలి, వినమ్రంగా ఉండాలి, అణకుగా ఉండాలి, కాస్త ఆడది సిగ్గుపడుతూ ఉండాలి, లాలిత్యంతో ఉండాలి, ఆమె చాలా సున్నితంగా ఉండాలి అని ఆమెను ఎప్పుడైతే ఆమె ప్రతిభని, ఆమెలో ఉన్న నిద్రాణమై ఉన్న శక్తిని, ఆమెకు సంబంధించిన మానవీయతని అసలు మనిషిగా కూడా చూడకుండా చూసే ఒకానొక దౌర్భాగ్యకరమైన స్థితి ఎప్పుడైతే సమాజంలో వచ్చిందో అప్పుడు స్త్రీవాదులు, స్త్రీ చైతన్యకారులు గొంతెత్తారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు లాంటి పురుష పుంగవులైన సంఘ సంస్కర్తలు కూడా స్త్రీ గురించి మాట్లాడారు. చలం లాంటి రచయితలు కూడా స్త్రీకి శరీరం ఉంటుంది, దానికి ఒక హక్కు ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే స్త్రీకి సంబంధించిన శరీరపరమైన అంశాలన్నింటినీ ఆమె కారణం చేత ఆమెని ఇంట్లో పెట్టడం అనేది ఎంతవరకు రైట్? అది ఆమె తప్పు కాదు కదా, ఆమె పుట్టడం ఆమె తప్పు కాదు కదా, ఆమె శరీరం ఆమెలా ఉండడం ఆమె తప్పు కాదు కదా, ఆమెకు ఒక శరీరపరమైన అట్రాక్టివ్ తోటి కూడిన అంగపరమైన ఉండడం తప్పు కాదు కదా. మరి ఆమె తప్పు కానప్పుడు ఆమెను ఎలా లోపలేస్తారు, ఆమెను ఎలా కించపరుస్తారు, ఆమెను ఎలా ఉండాలంటారు? అక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా స్త్రీవాదుల్లో ఉండే చైతన్యం. అందుకే ఏమన్నారంటే మా శరీరం మా ఇష్టం. ఇప్పుడు సమాజం మారుతోంది, మారాలి కూడా. స్త్రీ ఆమెకి ఎలా డ్రెస్ వేసుకోవాలనేది ఆమెకు ఒక హక్కు. ఆమెకి ఎలా డ్రెస్ వేసుకోవాలనే హక్కు ఉన్నప్పుడు అది ఎలా వేసుకొని అడిగే హక్కు ఇతరులకు లేదు. అందుకని ఇవాళ మారాల్సింది ఎవరు? ఆమె ఇలా ఉండమ్మా, అలా ఉండమ్మా, పట్టు చీర కట్టుకోమ్మా, చీరలు కట్టుకోమ్మా అని అంటే కట్టుకుంటుంది ఆవిడ. కానీ కట్టుకున్నా కూడా చొంగ కార్చే కుక్కలు మార్కెట్లో లేరా? మరి ఎవరు మారాలి? ఎప్పటికి మారాలి? అంటే కలకాలం అంటే ఆదిమ యుగం నుంచి ఆధునిక యుగం వరకు, రాతి యుగం నుంచి రాకెట్ యుగం వరకు స్త్రీ ఎప్పుడు కూడా కప్పుకొని నిండుగా కప్పుకొని అలా ఉండిపోవాలా? అందుకని ఈ సెన్స్, డ్రెస్ సెన్స్ అయినా ఏ సెన్స్ అయినా నా ఇష్టం. నువ్వు టీషర్ట్ వేసుకుంటున్నావు కదా, వేసుకుంటున్నప్పుడు కొంతమంది హీరోలు ఇక్కడ దాకా బటన్స్ వదిలేసి ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ హీరోల పేర్లు గుర్తు రావట్లేదు, కానీ ఇక్కడ దాకా వదిలేస్తాడు. యాక్చువల్ తప్పు కాదా అది? కాకపోతే డ్రెస్ సెన్స్ అనేది ఎలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనేది పెద్ద డిస్కషన్ పక్కన పెడితే ఎండ్ పాయింట్ మా బాడీ మా ఇష్టం అనడంలో ఉన్న లాజిక్ ఏంటంటే తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అణచివేతను వ్యతిరేకించడం. కాబట్టి ఇప్పుడు మారాల్సింది ఖచ్చితంగా పురుషులే, అర్థం చేసుకోవాల్సినప్పుడు ఖచ్చితంగా పురుషులే. ఆమె శరీర అవయవాలను చూపిస్తున్నట్టుగా డ్రెస్ వేసుకుంటే దాన్ని పాజిటివ్గా, దాన్ని డిగ్నిఫైడ్గా, దాన్ని అందంగా, దాన్ని ఇంకా చెప్పాలంటే మర్యాదపూర్వకంగా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా పురుషులకే ఉంటుంది. అందుకని ఈ కోణాన్ని అర్థం చేసుకోనప్పుడు అణచివేతగా కామెంట్స్ కనిపిస్తాయి. కానీ లాస్ట్లో చెప్పి ముగిస్తాను. ఇప్పుడు స్త్రీకి రెండు ఉన్నాయి ఆప్షన్స్. ఒకటి, నేను ఎలా వేసుకున్నా వాడు చొంగ కార్చే కుక్కలా చూస్తాడు కదా, నా ఇష్టం వచ్చి ఉంటానబ్బా, కామెంట్ చేస్తావా చేసుకో, మీద పడతావా కొడతాను అనేంతలా ఉన్నవాళ్ళు డ్రెస్ సెన్స్ ఎలా ఉన్నా పర్లేదు. ఎందుకు వచ్చిన గొడవండి? ఉన్నంతలో నా జాగ్రత్తలో నేను ఉంటానండి, ఉన్నంతలో నా యొక్క జాగ్రత్తలో నేను ఉంటానండి. నా జాగ్రత్తలో నేను ఉండి ఏదో కాస్త అనుకుంటే కన్నా సంప్రదాయబద్ధంగా ఉండడం.
ఎలా ఉండాలి అనేది ఆమె వ్యక్తిగతం అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఎవరు ఇంకొకరికి ఇలా ఉండు అని శాసించే హక్కు కానీ, ఒక లైన్ దాటి ఒక పదజాలాన్ని ఉపయోగించేది కానీ లేకపోవడం ఇక్కడ ఉద్దేశం. అందుకని శివాజీ గారి కామెంట్స్కి ఇంత రచ్చ రావడానికి గల కారణం అది. నేను ఇంతకుముందు వీడియోలో నాణ్యానికి అటువైపు చెప్పాను, ఇప్పుడు ఈ వీడియోలో ఇటువైపు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.